వెన్ వాస్ ఇనాగరేషన్ ఆఫ్ రాష్ట్రీయ ప్రేరణ స్థల్ ఇన్ లక్నో అంటున్నారు. లక్నోలో రీసెంట్గా మనకి రాష్ట్రీయ ప్రేరణ స్థల్ అని చెప్పేసి 25th December 2025లో ప్రారంభించడం అయితే జరిగింది. ఇనాగ్రేటెడ్ బై అంటే ప్రధానమంత్రి గారు ప్రారంభించడం అయితే జరిగింది. ఎప్పుడు అని అడిగారు కాబట్టి 25th December వచ్చేసి ప్రారంభించారు. ఎందుకు అదే రోజు ప్రారంభించారు అంటే అటల్ బిహారీ వాజ్పేయి గారికి సంబంధించిన 101 బర్త్ యానివర్సరీ సెలబ్రేషన్స్ లో భాగంగా దీన్ని ప్రారంభించడం అయితే జరిగింది. ఇక్కడ 3 ఇంపార్టెంట్ ప్రామినెంట్ మెంబర్స్ యొక్క స్టాచ్యూస్ కూడా ఇనాగరేట్ చేయడం అయితే జరిగింది. అందులో శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారిది ఒకరిది, అలాగనే దీన్ దయాల్ ఉపాధ్యాయ గారు అండ్ అటల్ బిహారీ వాజ్పేయి గారికి సంబంధించిన ఈ ముగ్గురు స్టాచ్యూస్ అనేది ఇనాగరేట్ చేయడం అయితే జరిగింది. ఇలా ముగ్గురు యొక్క స్టాచ్యూస్ హైట్ అనేది చూసుకుంటే 65 ఫీట్ వచ్చేసి ఉండడం అయితే జరిగింది. దీనికి సంబంధించి దేంతో కన్స్ట్రక్ట్ చేశారు అంటే ఇవి బ్రాంజ్ స్టాచ్యూస్ అని చెప్పుకోవచ్చు. ఏ థీమ్ తో ఇవి ప్రేరణా స్థల్ అని చెప్పేసి కన్స్ట్రక్ట్ చేశారు అంటే లోటస్ థీమ్ తో కన్స్ట్రక్ట్ చేయడం అయితే జరిగింది. దీని మొత్తానికి సంబంధించి 230 crores ఆఫ్ అమౌంట్ అనేది కూడా ఖర్చు చేయడం అయితే జరిగింది. అయితే ప్రేరణా స్థల్ అనేది ఎక్కడుంది? లక్నోలో ఉండడం అయితే జరిగింది. లక్నో అంటే రీసెంట్ గా యునెస్కో వాళ్ళు ఇదే కేటగిరీలో మనకి క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్ కింద రికగ్నైజ్ చేశారు అనేది కింద కామెంట్ బాక్స్ లో పోస్ట్ చేయండి. థ్యాంక్ యూ.